హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని న్యూ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం హెచ్సిఎల్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓపెనింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 7వ నెల 1వ తారీఖు 2024 11 గంటల నుంచి అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నారు. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 7వ నెల 21వ తారీఖు 2024 వరకు తీసుకుంటున్నారు. అంటే లాస్ట్ డేట్ ఏంటమ్మా 7వ నెల 1వ తారీఖు నుంచి 7వ నెల 21వ తారీఖు వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్ గురించి తెలుసుకున్నట్లయితే మైనింగ్కి డిప్లొమా ఇన్ మైనింగ్ విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్, foreman's certificate of competency for metalliferous mines unrestricted, or bachelor degree in mining engineering with 2 years of experience in the relevant field, foreman's certificate of competency for metalliferous mines unrestricted, or second class manager certificate of competency for metalliferous mine unrestricted. Electrical diploma in electrical engineering with 5 years experience in the relevant field, or bachelor degree in electrical engineering with 2 years of experience in the relevant field. Company secretary, graduate with 5 years experience in the relevant field, or passed final examination of the Institute of Company Secretaries of India or UK. Finance, graduate with 5 years experience in the relevant field, or intermediate examination of Institute of Chartered Accountants or Institute of Cost and Works Accountant with 5 years experience in the relevant field, or PG degree in finance, PG diploma in finance, or MBA in finance with 2 years of the experience in the relevant field. HR, graduate with 5 years experience in the relevant field, or PG degree in HR, or PG diploma in HR, or MBA in HR with 2 years of experience in the ఏజ్ లిమిట్ గురించి మనం తెలుసుకున్నట్లయితే మ్యాక్సిమం ఏజ్ రిక్వైర్డ్ యాజ్ ఆన్ 1/6/2024 ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ మేనేజర్ ఈజ్ 40 years. 40 years ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వరకు 3 years, పీడబ్ల్యూడీ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 years, పీడబ్ల్యూడీ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 13 years, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years, ఎక్స్ సర్వీస్ మెన్కి యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి గల సెలక్షన్ ప్రాసెస్ గురించి మనం తెలుసుకున్నట్లయితే సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ షాల్ బి బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ in the written test and shall be subject to verification of documents. written test అనేది ఉంటుందమ్మ. ఫస్ట్ written test ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. డీటెయిల్స్ ఆఫ్ written test shall be shared with the call letter of written test. కాల్ లెటర్లో మెన్షన్ చేస్తారు written test గురించి. అండ్ ఒకే రోజు నాడు సెపరేట్ సెషన్స్ ద్వారా written test అనేది నిర్వహించడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ మార్క్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే 30% జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి, అదర్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి మాత్రం 20% క్వాలిఫైయింగ్ అయితే సరిపోతుందండి. కాంపెన్సేషన్ ప్యాకేజ్ వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్స్ ఆఫ్ జూనియర్ మేనేజర్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద ఇనిషియల్ ఆఫ్ బేసిక్ పే ఇన్ ద స్కేల్ 30,000 to 1,20,000 వరకు ఉంటుందమ్మా. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు గురించి మనం తెలుసుకున్నట్లయితే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 500 వరకు ఛార్జ్ చేస్తున్నారు. అయితే ఇది నాన్ రిఫండబుల్, ఒకసారి కట్టిన తర్వాత వెనక్కి తిరిగి ఇవ్వరు. అండ్ అదర్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏదైనా నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఆ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ వీడియో ద్వారా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 11 to field.